టెక్ ట్రావెల్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ని చూడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము భద్రాచలంలో ఉన్నాము. భద్రాచలం నుండి మనము ఇప్పుడు పాపికొండలు వెళ్తున్నాము. పాపికొండలు ఇక్కడ నుండి పోచవరం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం దగ్గరికి మనం వెళ్ళాలి. భద్రాచలం నుండి ఇక్కడ నుండి దాదాపు 73 కిలోమీటర్ల దూరంలో ఉంది అది. ఇక్కడ నుండి మనము ఒక గంటన్నరలో అక్కడ పోచవరం అనే ఆ యొక్క బోటింగ్ పాయింట్, పాపికొండల బోటింగ్ పాయింట్ దగ్గర చేరుకుంటాము. అక్కడ చేరుకున్న తర్వాత బోటింగ్ పాయింట్ నుండి అప్పుడు మనం నది లోపలికి వెళ్తాము. లాంచ్ ఎక్కి ఆ బోట్లో ఎక్కి నది లోపలికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాపికొండలు, ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ మనం ఈ వీడియోలో గమనిద్దాం. అక్కడ ఏ విధంగా ఉంటుంది, మన ప్రయాణానికి ఏ విధంగా సౌకర్యంగా ఉంటుందా అనేది మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ భద్రాచలం నుండి కూడా చాలా బస్సెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. బస్సులో వెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు, లేకపోతే ఓన్ వెహికల్లో ఉన్న వాళ్ళు ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు. బస్సెస్ కూడా బడ్జెట్ ప్రయాణంలో వెళ్ళే వాళ్ళ కోసం బస్సెస్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఈ బస్సెస్లో కూడా మనము అక్కడ పోచవరం పాయింట్ చేరుకుంటే అక్కడ నుండి మనం బోట్లో పాపికొండలు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనము పోచవరం వెళ్తున్నాము. భద్రాచలంలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ అంతా పొద్దున ఇప్పుడు దాదాపు 8 వస్తుంది మార్నింగ్. ఫుల్ మంచుతో కప్పబడి ఉంది ప్రాంతం అంతా. అసలు ఏం కనబడట్లేదు. చాలా బాగుంది. చాలా చక్కగా ఉంది. వెదర్ వెరీ గుడ్. మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ముందున్న వెహికల్స్ కూడా ఏం కనబడట్లేదు. వావ్, బ్యూటిఫుల్. నిజంగా నా జీవితంలో మొదటిసారి ఇంత మంచును చూడడం. టోటల్ పొగతో కప్పబడింది, మంచుతో కప్పబడింది. మొత్తం పొగ మంచు. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఇప్పుడు మనం ఉన్నాం చూడండి. ఇప్పుడు దాదాపు టైం 8 వస్తుంది. అయినప్పటికీ పొగ మంచు ఆ విధంగా ఉంది. ఎందుకో ఒకసారి ఆగి దిగాలనిపించింది, అందుకనే దిగాను. సో మన రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు భద్రాచలం నుండి దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. సో దారిలో ఉన్నాము. ఇక్కడ చూస్తే మంచు అసలు బ్యూటిఫుల్ లొకేషన్. ఎప్పుడు నా జీవితంలో ఇటువంటి లొకేషన్ ఎప్పుడు చూడలేదు. కనీసం అసలు ఏమొస్తుందో ఏం వెళ్తుందో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది. చాలా చక్కగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లొకేషను. మొదటిసారి నా జీవితంలో ఇంత మంచుని చూడడము. అసలు ఒక 10 మీటర్ల వరకే మనకు కనబడుతుంది. ఒక 10 మీటర్లు దాటిన తర్వాత మనకి ఏం కనబడట్లేదు. అసలు ఏం కనబడట్లేదు. వెహికల్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి. చాలామంది ఇక్కడ టూరిస్టులు కూడా ఉన్నారు. చాలామంది ఆగి ఫొటోస్ దిగుతున్నారు. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే కాశ్మీర్లో ఉన్నామా అనేది అర్థం కావట్లేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా ఫ్రెండ్స్, మనం ఇంకా ముందుకెళ్తే ఇంకా మంచి లొకేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం చూసి ఎంజాయ్ చేద్దాం. వాటన్నిటి గైడ్ నేను చేస్తాను. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఎలా ఉంటా, అక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయి అనే ఆ విషయంలో అంతా నేను గైడ్ చేస్తాను, అంతా చూపిస్తాను. సో ఈ వీడియోలో మీరు ఆ విషయాన్ని చూసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. దగ్గరలో ఇంకా మనము కూనవరం దగ్గరలో ఉన్నాము. పోచవరానికి ఇంకా 38 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కానీ ఈ రోడ్ చాలా బాగుంది. అంటే మార్నింగ్ మంచు పొగ మంచు కారణంగా లొకేషన్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. అటువైపు ఇటువైపు చక్కగా. టైం 8:35 అవుతుంది. అయినప్పటికీ చాలా పొగ మంచు అలానే ఉంది. అసలు సూర్యుడు అసలు కనబడడం కూడా కనబడట్లేదు. మంచి చెట్లు మధ్యలో బ్యాంబూ ట్రీస్ కూడా వస్తున్నాయి. బ్యాంబూ ట్రీస్లో కూడా చాలా బాగుంది. సో ఈ మార్గంలో బస్సెస్ కూడా వెళ్తున్నాయి. అంటే బస్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. రోడ్డు కూడా చాలా చక్కగా ఉంది.
ఇదంతా ఏజెన్సీ ప్రాంతం, ఇదంతా రంపచోడవరం నియోజకవర్గం కిందకు వస్తుంది. ఇదంతా మంచి టైం ఇది. ఈ టైంలో విజిట్ చేస్తే, ఈ సంక్రాంతి టైం కాబట్టి జనవరిలో ఇట్లా ఈ టైంలో మంచి టైం ఇది విజిట్ చేయడానికి. పర్ఫెక్ట్ టైమింగ్లో ఉన్నాం. విఆర్పురం దాటాము మనము. విఆర్పురం నుండి ఇప్పుడు పోచవరం వైపు వెళ్తున్నాము. సో ఈ రూట్ ఏదైతే ఉందో పూర్తిగా అది సింగిల్ రోడ్. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం. ఏజెన్సీలో నుండి మనం వెళ్తాము, పూర్తిగా అడవి ప్రాంతం. సో ఇది మనం గమనించినట్లయితే, మీరు వీడియోలో గమనిస్తున్నారు కదా, టోటల్గా అడవి ప్రాంతం ఇది ఏజెన్సీ ఏరియా. ఇటు చూసినా కూడా ఫుల్ చెట్లు ఉంటాయి. సో ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఒకవేళ ఓన్ వెహికల్లో మీరు వచ్చినట్లయితే ఈ యొక్క సీన్స్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం పోచవరం దగ్గర ఉన్నాము. పోచవరం ఇది బోటింగ్ పాయింట్ ఇది. సో ఇక్కడ నుండి మనకు బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పాపికొండలో బోటింగ్ ఇక్కడ నుండి మనం ఎక్కి వెళ్ళవచ్చు. సో ఇది బోటింగ్ పాయింట్. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుండి విఆర్పురం వరకు మాత్రం ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ నుండి పోచవరం వరకు 40 రూపీస్ తీసుకుంటారు. ఆటోలో రావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చేయచ్చు. అంతా మనము ఫారెస్ట్లో నుండి వస్తాము. సో ఇది ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. పార్క్ చేసుకొని ఇక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ అన్ని బోట్స్ అన్నీ ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. సో అందరు ఇక్కడ బోట్స్ ఎక్కుతారు. రకరకాల బోట్స్ ఉన్నాయి ఇక్కడ. కొన్ని చిన్న బోట్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద బోట్లు ఉన్నాయి. చాలా రష్ ఉంది, చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా గోదావరి నదిలో ఉన్నాం. ఇప్పుడు మనము ఈ నదిలో ఇక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి చక్కగా. ఇదంతా గమనిస్తున్నాం కదా. త్వరలో ఇప్పుడు పోలవరం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకొక 1 ఇయర్లో ఈ ప్లేస్లోకి ఇంకా మన విధంగా రాలేము. ఇదంతా వాటర్ అంతా, బ్యాక్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ ప్లేస్ అంతా ఇక్కడ నుండి తీసేస్తారు ఇది. సో పోచవరం దగ్గర మనకు బోటింగ్ పాయింట్ లాంటిది ఇంకేం ఉండదు, ఎందుకంటే ఇక్కడ బ్యాక్ వాటర్ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఇసుకలో ఉన్నామో ఈ వాటర్ అంతా ఫిల్అప్ అయిపోతుంది. పోలవరం ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలవరాన్ని చేస్తున్నారు. సెంట్రల్ ప్రాజెక్ట్ అది.
సో ఇప్పుడు బ్యాక్ వాటర్ వచ్చిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఏం కనబడదు. సో ఈ ప్రాంతం అంతా కనబడుతుంది. ఇదే ఇంకా ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇదే చివరిగా ఇక్కడ నుండి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం అనుకుంటా. సో ఈ పర్యాటక ప్లేస్ అంతా కూడా వెళ్ళిపోతుంది, ఇంకా మనకి ఏదేం కనబడదు. సో ఇంకొంచెం సేపట్లో మనము బోట్లోకి వెళ్ళబోతున్నాము. సో బోట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలన్నీ మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఈ బోటే మనం ఎక్కేది ఇప్పుడు. బోట్ పేరు వచ్చి కుమారి దుర్గా. సో ఈ బోట్ మనం ఎక్కబోతున్నాం. అంటే పై టాప్ పైకి వచ్చేది. ఇప్పుడు బోట్లోకి వచ్చిన వాళ్ళు రైలింగ్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్గా వస్తే బ్యాక్ సైడ్ నుంచి పై టాప్ పైకి డెప్స్ ఉంటాయి. ఆ పై టాప్ పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్యాక్ సైడ్ నుంచి పై టాప్ పైకి వస్తే కూడా ఫిలప్ చేస్తూ కూర్చోవాలి. సో బోట్ ఎక్కాము, బోట్ లోపలికి వెళ్తున్నాము. సో బోట్లో మనకి ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో బాత్రూమ్స్, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ జనరేటర్ ఉంది. సో ఇది సార్ లగేజ్ లోపల హాల్ అరేంజ్ చేసుకోండి. టాప్ పైకి వెళ్ళండి సార్. సో టాప్ పైన ఉన్నాము ఇప్పుడు మనము. టాప్ పైకి వచ్చిన వాళ్ళు బ్యాక్ సైడ్ గా ఉన్న వాళ్ళు మ్యామ్ సో ఇక్కడ మనం కూర్చోవచ్చు. చాలా బాగుంది. కుండల మధ్య ప్రయాణము మనం చేయబోతున్నాం. రూట్లో వెళ్తుంది. ఇక్కడికి రావాలంటే మనం భద్రాచలం నుండి ఫస్ట్ విఆర్పురం వరకు ఆర్టీసీ బస్సులో రావాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులో నుండి అక్కడ దిగేసి విఆర్పురం నుండి మళ్ళీ పోచవరము 15 కిలోమీటర్లు ఉంటుంది. 40 రూపీస్ అట్లా ఆటోకు తీసుకుంటారు. లేకపోతే ఓన్ వెహికల్స్లో రావచ్చు. ఇక్కడ మనం టికెట్ని గమనించవచ్చు. సో ఇక్కడికి వచ్చి భద్రాచలంలో మీరు టికెట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి పోచవరంలో కూడా టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫుల్ టికెట్ అయితే పాపికొండలు 700 రూపీస్ అని రాసింది అప్ అండ్ డౌన్. ప్లస్ హాఫ్ టికెట్ అయితే 400. పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి 400 రూపీస్ తీసుకుంటారు. సో అదండి, ఒకరికి 700 రూపీస్. అదేవిధంగా 400 వచ్చేసి హాఫ్ టికెట్. ఫుల్ టికెట్ వచ్చి 700 రూపీస్ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ జర్నీ ఇది. సో దానికి సంబంధించిన టికెట్ ఇది. బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో పైన అంతా ఫుల్ ఫిల్అప్ అయిపోయింది. చాలామంది ఎక్కారు. సో హాలిడేస్ కదా, చాలామంది ఉన్నారు. స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఇంకా పాపికొండల వైపు వెళ్తున్నాం. ఇక్కడ నుండి దాదాపు బోట్ ఒక 25 కిలోమీటర్స్ దూరం వెళ్తుంది. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. దాదాపు ఇక్కడ నుండి ఒక 25 కిలోమీటర్స్ మనం లోపలికి వెళ్తాము. పాపికొండల వరకు వెళ్ళి సో మధ్యలో ఒకటి పేరంటాలపేట అని ఒకటి ఉంటుంది, పేరంటాలపల్లి సారీ. అక్కడ మనకు మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. సో అది చూసుకొని వస్తాం. ఫస్ట్ మనము డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాము 25 కిలోమీటర్స్ దూరంలోకి. దాని తర్వాత వచ్చేటప్పుడు పేరంటాలపల్లి అక్కడ భోజనాలు ఉంటాయి. సో ఇక్కడ భోజనాలు చేసేసి కొంచెంసేపు అక్కడ ఉండి
తిరిగి మళ్ళీ ఇక్కడికి ఇదే పాయింట్కి మళ్ళీ చేరుకుంటాం. సో మధ్యలో మనము ఇక్కడ పాపికొండల యొక్క అందాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. గుడ్ మార్నింగ్. అందమైన పాపికొండలకి మన కుమార్ దుర్గాబాద్ బయలుదేరినటువంటి స్వాగతం తెలుపుకున్న మన కుమార్ దుర్గాబాద్. సో బోట్ బయలుదేరింది. జై శ్రీరామ్ అంటారు, జై అని చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. సో ఇక్కడ మనం చూడొచ్చు, బోట్ బ్యాక్ సైడ్ ఉన్నాను నేను. సో ఇక్కడ చాలా బాగా లొకేషన్ మాకు కనబడుతుంది. ఇప్పుడు బోట్ అంతా నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది బోట్ అంతా చూపిస్తాను. బోట్ సైడ్ ఇది. సో ఇదంతా మనం చూడొచ్చు. చాలా బాగుంది ఇది. బోట్ కూడా కొన్ని రకాలు ఉంటాయి, కొంచెం పెద్ద బోట్ ఇది. సో కింద మనకి ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది. సో బోట్లో ఉన్నది మొత్తం నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. లోపలికి వెళ్దాం. సో మనకు గ్రీన్ టీ కావాలంటే టీ చేసి ఇస్తారు. సో చిన్న కిచెన్ లాంటిది ఇది. ఇటువైపు వెళ్ళొచ్చు. ఇది ఒక సైడ్. ఇది ఇన్సైడ్ కొంచెం. సో ఇక్కడ కొంచెం బెడ్ ఫెసిలిటీ లాగా కూడా ఉంది. సో సమ్మర్లో అయితే కొంచెం ఏసీ వేస్తారు ఇక్కడ. మనం చూడవచ్చు ఇక్కడ ఏసీ ఫెసిలిటీ. సో ఏసీ వేస్తారు. సో ఇది కింద ఇన్సైడ్. మనం ఇంతకుముందు చూసినంత అది టాప్. సో ఇక్కడ మనకు బోట్ డ్రైవర్ ప్లేస్, యాంప్లిఫైర్ ఉంది. సో ఈయన డ్రైవర్ నడుపుతున్నాడు. సో ఇట్లా మనం ముందుకు కూడా వెళ్ళొచ్చు. టోటల్ ముందు సైడ్కి వచ్చాం ఇప్పుడు మనము. సో ఇది ముందు. Ooh.
ఇప్పుడు మనము పేరంటాలపల్లిలో ఉన్నాము. సో ఇక్కడ ఒక అరగంట హాల్ట్ ఉంది. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ టెంపుల్ని చూసే వీలు కూడా ఉంటుంది. సో పేరంటాలపల్లి ₹30 మాత్రమే, 1 నిమిషంలో ఇస్తామండి. సో ఇక్కడ ఫోటో దిగడానికి చిన్న స్పాట్ కూడా ఉంది. కెమెరామెన్ ఉన్నాడు. సో ఫోటో కూడా దిగవచ్చు. అవసరం అనుకో ₹30 ఒక స్నాప్ తీసుకుంటారు. సో బ్యూటిఫుల్ లొకేషన్ అండి, చాలా బాగుంది. ఇక్కడ బ్యాంబూతో చేసిన కొన్ని వస్తువులు ఉన్నాయి, చిన్న చిన్న ఇల్లులు చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ సో బాగుంది ఏరియా. చాలామంది పర్యాటకులు ఉన్నారు, చూద్దాం. ఇప్పుడు మనము ఒక టెంపుల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఇంకోటి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఒకటి చిన్న వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్లో నుండి వాటర్ ఇట్లా ముందుకు వస్తూ ఉంటాయి ఇట్లా. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. వాటర్ ఫాల్ ఇప్పుడు 365 days ఇది ఇలా వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ అందరు కాళ్ళు కడుక్కొని ఇక్కడ టెంపుల్లోకి వెళ్తారు. సో బాగుంది లొకేషన్ ఇది. ఇదే వాటర్ ఫాల్ 365 days వస్తుంది. వాటర్ చాలా చల్లగా ఉంటాయి. ఇక్కడ కాళ్ళు పెడితే చాలా చల్లగా ఉంటాయి. 365 days ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ చూస్తే కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి బ్యాంబూస్తో వాళ్ళు చేతి వృత్తులు చేతితో తయారు చేస్తారు. సో చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, మనం గమనించవచ్చు. సో మనం వాటర్ ఫాల్ దగ్గర నుండి తిరిగి మళ్ళీ లాంచ్ వైపు వెళ్తున్నాము. సో ఈ పేరంటాలపల్లి అంటారు. ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకు కొల్లూరు అనే ఊరు వస్తుంది. అక్కడ మనకు లంచ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు, బోట్ వాళ్ళే. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ కోక్ కూడా దొరుకుతుంది. వాటర్ అన్నీ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడు మనం పేరంటాలపల్లి నుండి బయలుదేరాము. సో ఇక్కడ నుండి డైరెక్ట్ కొల్లూరు వెళ్తుంది. సో బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. కొండల మధ్యలో నుండి గోదావరి నదిలో ఉన్నాం. కొండల మధ్యలో నుండి మనం వెళ్తున్నాం. సో బోట్ వెనుక భాగాన ఉన్నాం మనము. సో ఇది లొకేషన్. ఎంతో ఉత్సాహంగా సాగుతుంది ప్రయాణము. నదీ తీరంలో 2 కొండల మధ్య, చాలా కొండలు ఉన్నాయి. సో వీటి మధ్య గోదావరి అందాలు వర్ణనాతీతం. చాలా బాగుంది. చూస్తేనే కానీ మనకు అర్థం కాదు.
సో ఇప్పుడు మనము పాపికొండలు చేరుకున్నాము. ఇవే కనబడేవన్నీ కూడా యూ కెన్ సే పాపికొండలు. సో చాలా బాగుంటుంది. ఇక్కడే మన హాల్ట్ కొల్లూరు అనే ప్లేస్ ఇది. సో ఇక్కడ మనకి ఇప్పుడు లంచ్ ఉంటుంది. లంచ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మనసారా భోజనం మళ్ళీ పోటీ అక్క చాలా అన్ని ఆ బోర్డ్స్ గిన్నెలు కొంచెం హాల్ట్ పైకి ఉంటుంది. లాగండి అక్క, దయచేసి అక్క రైట్ సైడ్ గారు. సో ఇది గోదావరి నది. అటువైపు మనం వెళ్ళిపోతే ఇంకా స్ట్రైట్ అట్లా రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. రాజమండ్రి అటువైపు వెళ్ళిపోవచ్చు బోట్లో. కానీ ఇక్కడ వరకే లాస్ట్ ఇంకా ఇది. సో ఇక్కడ మనకు లంచ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ లంచ్ ఉంటుంది. ఇక్కడ లంచ్ చూసుకొని మళ్ళీ తిరిగి భద్రాచలం వెళ్ళిపోతాం. సో ఇదండి ఇక్కడ లంచ్ ఉంటుంది. ఇక్కడ నైట్ స్టే కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే పైన హట్స్ ఉంటాయి. చాలామంది మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. చాలా పర్యాటక ప్రాంతం ఇది. ఇక్కడ నైట్ కూడా స్టే చేయొచ్చు. హట్స్ ఉంటాయి. హట్స్లో బెడ్ కూడా అరేంజ్ చేస్తారు. సో హ్యాపీగా నైట్ అంతా ఇక్కడ స్టే చేయొచ్చు. మళ్ళీ చాలా బోట్లు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. తెల్లవారుజామున మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చు. సో ఇది ఇక్కడ భోజన ఏర్పాట్లు ఉంటాయి. ఏ బోట్ అయితే మనం తీసుకుంటామో ఆ బోట్ వాళ్ళే మనకు భోజన ఏర్పాట్లు చేస్తారు. సో ఇదండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది కొల్లూరు చేరుకున్నాం. సో ఇక్కడ అందరు లంచ్ చేస్తున్నారు. ఇది మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనకు లంచ్ హాల్ట్ ఇది. సో ఇక్కడ బఫే సిస్టమ్ లంచ్ చేయొచ్చు. సో ఇక్కడ బ్యాంబూ చికెన్ కూడా ఉంది. కావాలా రండి రండి. బ్యాంబూ చికెన్, తెలుగులో బొంగులో చికెన్ అంటారు. తమ్ముడు ఎంత అమ్మా ఇది? ఎంత? ఎంత తమ్ముడు? 100 రూపీస్ అంట. బొంగులో చికెన్ బాగుంటుంది టేస్ట్. చూద్దాం. సో ఇది స్టాప్. కనబడే అన్ని పాపికొండలు. సో చాలా బాగుంది. చుట్టూ కొండలు ఉన్నాయి. మధ్యలో మంచి ఎన్విరాన్మెంట్లో లంచ్ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనం కొంచెం ముందుకెళ్తాము. కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని తిరిగి భద్రాచలం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పాపికొండలు మొదలవుతాయి. ఇదంతా పాపికొండలు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. 2 కొండల మధ్యలో నుంచి ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాము. ఇదంతా గోదావరి నది మధ్యలోంచి మనము ఈ 2 కొండల మధ్యలోంచి పాపికొండలు. ఈ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం పాపికొండలు మొదలవుతాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇటు రావడానికి ఏమాత్రం కూడా ఛాన్స్ ఉండదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ సీజన్ టు విజిట్ పాపికొండలు. చాలా బాగుంది.
ప్రకృతి యొక్క సహజమైన అందాలని మనం ఇప్పుడు చూస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. పాపికొండలు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇదంతా కూడా మునిగిపోయి ఏమాత్రము చూడడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఓన్లీ ఇవంతా కవర్ అయిపోయి ఈ యొక్క నీళ్లు గుట్టల్ని కవర్ చేస్తాయి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే. సో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపల ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని కంపల్సరీ కవర్ చేయండి. మనం వచ్చేటప్పుడు ఈ యొక్క అందాలని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే కొండల్లోంచి లోయల్లోంచి మనము డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఆల్మోస్ట్ 5 నుంచి 6 గంటల ప్రయాణం చాలా నెమ్మదిగా ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడ పేరెంటాలపల్లి దగ్గర కాసేపు హాల్ట్ అయింది. తర్వాత మనము కొల్లేరు దగ్గర లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకున్న తర్వాత పాపికొండల మధ్యలోకి వెళ్ళి తిరిగి రిటర్న్ అయిపోతాము. దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్. అరకు ఇవన్నీ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి దగ్గరికి వచ్చేస్తున్నాము. మనము ఇప్పుడు అక్కడ కనిపించే వ్యూ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతాము. అక్కడ బోర్డు ఒకటి ఉంది కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళి మనం రిటర్న్ అవుతాము. చాలా బాగుంది. నైస్. చాలా చక్కని వ్యూ కనిపిస్తుంది మనకి ఇక్కడ. చుట్టూ కొండలు, మధ్యలో గోదావరి. ఎంత చక్కగా ఉంది. యుల్ ఎంజాయ్ ఇట్. చాలా చక్కని వ్యూ ఉంది. ప్రయాణికులందరూ కూడా పాపికొండలు చూసే ఇదిలో ఉన్నారు. బోట్స్ వెళ్తున్నాయి, వస్తున్నాయి. హౌ బ్యూటిఫుల్. అక్కడ దాకా వెళ్తాం మనం. దూరంగా కనిపిస్తుంది కదా, ఇదంతా పాపికొండల యొక్క సౌందర్యం. ప్రకృతి యొక్క సహజ సౌందర్యాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. దానికి తోడు ఇక్కడ బోట్స్లో ప్రకృతి యొక్క సౌందర్యంతో పాటుగా బోట్లో ఉండే మ్యూజిక్ బాగుంది కదా. విల్ ఎంజాయ్. ఎటువైపు చూసినా చక్కని కొండలు, దట్టమైన అడవిలా ఉన్నాయి మొత్తం చెట్లతో ఉండి. దిస్ ఈస్ ద వ్యూ. సాధారణంగా అందరు ఇక్కడ చక్కగా ఫొటోస్ దిగుతూ ఉంటారు. చూడండి చుట్టూ కొండలే, ఎటువైపు చూసినా. ఆల్మోస్ట్ 360 degrees వ్యూ. ఎటు చూసినా కొండలే. చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజు ఈ పాపికొండల టూర్ లో మనం మార్నింగ్ నుంచి చూడవలసిన ప్లేసెస్ అన్ని చూసుకుంటూ వచ్చేసాం. రిటర్న్ జర్నీలో ఇవే ప్లేసెస్ చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా బోర్ ఫీలింగ్ అవుతుంది. కాబట్టి ఈ ప్లేస్ని తెల్లటిపల్లె విలేజ్ అంటారు. మార్నింగ్ నుంచి చూడవలసిన పాపికొండలు దీంతో ఎండ్ అయిపోతుంది. చివరి పాయింట్కి చేరుకున్నాం. పాపికొండలు ట్రిప్ అయిపోయింది. సో ఇది మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చాము. సో ఇదండి పాపికొండల ట్రిప్. సో పోచవరం ఇది. ఇక్కడ దిగి మళ్ళీ తిరిగి మనం భద్రాచలంకి 73 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మార్నింగ్ ఎక్కిన పాయింట్.
మళ్ళీ అదేవిధంగా చివరి పాయింట్కు పాపికొండలు అవన్నీ తిరిగేసి చివరి పాయింట్కి మనం చేరుకున్నాం. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయింది ఇప్పుడు బోటు. ఇప్పుడు 3:40 అవుతుంది. అంటే దాదాపు 5 గంటలు మనము నదిలోనే ఉన్నాము. చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇది చాలా బాగుంది. సో ఇక్కడ నుండి బోట్ తీసుకొని మనము వెళ్ళొచ్చు. ఇక్కడ ఫంక్షన్స్కి బోట్స్ దొరుకుతాయి, బర్త్డే పార్టీస్కి బోట్స్ దొరుకుతాయి. ఇక్కడ నుండి రాజమండ్రి కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా బాగుంది. నైస్ జర్నీ నదిలో బోట్లో చాలా బాగుంది.